కమల్, పల్లవి వాళ్ళైతే అక్షయ్ దగ్గరికి వస్తూ ఉంటారు. "అన్నయ్య నిన్ను జైల్లో పెట్టింది ఇలా రావడానికి కారణమైన వాడిని కనిపెడతాం అన్నయ్య, కనిపెట్టాం. వాడెవడో కనిపెట్టి నిన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకొస్తాం" అని చెప్పేసి అంటూ ఉంటాడు కమల్. ఇక అక్షయ్ అయితే అలా షాక్‌గా చూస్తూ ఉంటాడు. ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇంత సీరియస్‌గా ఇచ్చేస్తున్నారు అనైతే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అవని అయితే అది చేసిన వ్యక్తినైతే కనిపెట్టి రాజేంద్ర ప్రసాద్, అవని అయితే తీసుకొని వస్తూ ఉంటారు. అది చూసి కమల్ అయితే వీడు మా ఆఫీస్ బాయ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. వీడితోని ఎవరు చేశారో ఇదంతా, ఎవరు ఇదంతా చేశారో అనేది కనిపెట్టాలి. మీరు కనిపెట్టండి సార్, ఇది వీడి వెనకాతల ఉండి ఎవరో ఖచ్చితంగా చేసే ఉంటారు అని చెప్పి పోలీసులకైతే అవని చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఖచ్చితంగా వీడిని గట్టిగా కొట్టైనా సరే ఆ నేరస్తుల్ని, మా మీద ఉసిగొల్పిన వాళ్ళని బయటికి తీసుకురండి సార్ అని చెప్పి అవని అనేసరికి పోలీసులైతే బాయ్‌ని అయితే కొడుతూ ఉంటారు. అలా కొడుతూ ఉన్న వాళ్ళ కాసైతే చాలా సీరియస్‌గా అవని, అక్షయ్ వీళ్ళందరూ అయితే చూస్తూ ఉంటారు. ఇక పల్లవి వాళ్ళైతే పల్లవి అయితే అమ్మో! వీడు గూడా నిజం చెప్పేస్తాడా ఏంటి అని అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. అలా టెన్షన్ పడుతూ చాలా దీనిగా ఇదవుతూ ఉంటాడు. ఇక ఆఫీస్ బాయ్ అయితే, "సార్ నేను చెప్పేస్తాను అని మీరు నన్ను కొట్టకండి, దండం పెడతాను, ఒగ్గేయండి" అనైతే అనేస్తూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా పల్లవి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి వీడు నిజం చెప్పేస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక వాడైతే పల్లవి కాసి చూస్తూ అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక పల్లవి కాసి చూసి మాట్లాడేసరికి కమల్ వీళ్ళందరికైతే డౌట్ వస్తూ ఉంటుంది. వీడేంటి పల్లవి కాసి చూస్తున్నాడు అనైతే డౌట్ వస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఇక వాడు, "చెప్పురా, వాళ్ళెవరో చెప్పురా" అని పోలీసులు అనేసరికి వాడు నిజం చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే కమల్ వీళ్ళందరూ అయితే పల్లవి కాసి డౌట్‌గా, సీరియస్‌గా చూస్తూ ఉంటారు. ఇక అవని కూడా అలా డౌట్‌గా చూస్తూ ఉంటుంది. పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతుంది. వీడేంటి నన్ను ఇలా ఇరికించేశాడు అని అయితే చాలా టెన్షన్ పడుతుంది పల్లవి.